అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వంట ఏంటంటే మా ఇంట్లో ఎండుమిరపకాయ శనగిత్తనాల పచ్చడి అయితే చేయబోతున్నాను నేను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నా. 4 టమాటాలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ 4 టమాటాలు తీసుకొని పప్పులో బాగుంటుందని అయితే నేను కరివేపాకారం అయితే చేసి పెట్టాను పక్కన. అయితే ఈ పప్పులో కానీ ఈ సాంబార్లో కానీ అయితే సూపర్గా ఉంటుంది కారం అయితే. ముందుగా కొద్దిగా కరివేపాకు, శనగిత్తనాలు కొన్ని 50 గ్రాములు మైనంగా అయితే శనగిత్తనాలు తీసుకున్నాను. కొంత కరివేపాకు, 4 చిన్నెల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను. చిన్నెల్లిపాయ వేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. నేనైతే తీసుకున్నా. కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర వేస్తే స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయిద్ది. ఈ విధంగా చేసుకోండి ఎవరైనా సరే, మీకు కూడా కుదిరిద్ది బాగా. పచ్చడి అయితే బాగా టేస్టీగా బాగుంటుంది కూడా. ఒకసారి తింటే మాత్రం మళ్ళీ చేసుకోవాలనిపించింది. నేనైతే ఈ మొత్తం కూడా కలిపేసి కొద్దిగా నూనె వేసి బాగా ఒక 5 నిమిషాల దాకా అయితే వేయించుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. తర్వాత సన్న ముక్కలు కోసుకొని టమాటాలు అయితే గిన్నెలో వేసి అది మగ్గియాలి. 10-15 నిమిషాల దాకా అయితే కొద్దిగా నూనె వేసుకొని, అందులో నూనె సరిపోతే ఇంకో కొద్దిగా నూనె వేసుకొని బాగా మగ్గాలి. అది మగ్గినాక ఏం చేయాలి చూపిస్తాను. ఇది 10-15 నిమిషాల దాకా అయితే మగ్గించుకోవాలి. చూసారు కదా ఎలా మగ్గినాయో. ఇలాగే బాగా మగ్గినాక ఒక్క 5 నిమిషాల దాకా అయితే మళ్ళీ చల్లారాలి. అట్టాగే వేస్తే మిక్సీ జార్ అయితే చెడిపోయిద్ది, పాడైపోయిద్ది, ఎక్కువ రోజులు రాదు మిక్సీ జార్ అయితే. అందుకోసం అయితే నేనైతే కప్పేసి పక్కన పెట్టేశాను. ఇలా ఉడికినాక కొద్దిగా ఒక 5 నిమిషాలు అయితే పక్కన చల్లారిందాక పక్కన పెట్టేసుకోండి. ఏరే మగ్గించుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. టేస్టీగా అయితే ఏరేగా టమాటాలు మగ్గించుకొని ముందుగా అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసి మొత్తం కూడా మిక్సీ పట్టాలి. ఇంకా చూసారు కదా, ఇలా బాగా చల్లారినాక మిక్సీ జార్లో అయితే వేసుకోండి. తీసి మిక్సీ జార్లో వేసి ఒక స్టెప్ మీదే ఆడించండి. ఎందుకంటే బాగా మెత్తగా అయినా కానీ పచ్చడి అయితే టేస్ట్ రాదు. పచ్చిగా పడితే కానీ సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. ఇలా మొత్తం తీసేసి శుభ్రంగా మిక్సీ జార్లో మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి. సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే. ఎనిపినా బాగానే ఉంటుంది, కాకపోతే నేనైతే ఎనపలేదు. ఎనిపే కల్లా మా జయగాడికి స్కూల్కి పంపించాలని అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను. ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. ఆ గిన్నెలోనే కొద్దిగా నూనె వేసుకొని, 1 స్పూన్ నూనె వేసుకొని అయితే తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ఇక్కడైతే తాలింపు గింజలు అయితే కొన్ని వేసుకుంటున్నాను. కొద్దిగా అయితే కరివేపాకు అయితే తీసుకుంటున్నా. అందులోనే పచ్చిగా దంచి చిన్నెల్లిపాయ అయితే కొద్దిగా వేసుకోండి. టేస్ట్ ఇంకా అదిరిపోయిద్ది. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే బాగా మిక్సీ పట్టబాకండి. పచ్చిగా దంచి చిన్నెల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకోండి, కొన్నిసార్లు. చూసారు కదా, కొన్ని వేసుకున్నాను నేనైతే. బాగానే ఉంటుంది. వేసుకోపోయినా బాధలేదు, కాకపోతే వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. తర్వాత 3-4 అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. అందులోనే కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. అన్నంలో వేసుకొని అది నవ్వుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. నాకైతే ఎండుమిరపకాయలు అంటే చాలా ఇష్టం. విష్ణు కూడా బాగా తింటాడని అయితే నేనైతే ఎండుమిరపకాయలు అయితే కొన్ని వేసాను. 3 తినాలనుకుంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం అది. నేనైతే వేసేసాను. సూపర్గా ఉంటాయని తింటూ ఉంటే. ఎండుమిరపకాయలన్నా ఉల్లిపాయలన్నా కానీ నాకు చాలా ఇష్టం. అందుకోసం అయితే ఈ మొత్తం బాగా మగ్గినాక అందులోనే పచ్చడి వేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఆ పచ్చడిలోనే వేస్తుంటే నూనె చూసారా అట్టా. చూసారు కదా, పచ్చడి అయితే అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. ఇలాగ చేసుకోండి. మీకు కూడా కుదిరితే ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫాలో అని ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళది సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చేసింది పచ్చడి అయితే. ఈ చపాతీలో కానీ అన్నంలో కానీ రైస్
ట్యాంక్కి వచ్చి నీళ్లు పట్టిందాక కూడా టెన్షన్ మాత్రం తగ్గిపోదు మాకైతే. ఎందుకంటే ట్యాంక్ వస్తుందంటే డబ్బాలు మొత్తం బిందెలు మొత్తం బయట పెట్టేసి మొత్తం పట్టిందాక కూడా ఇంకా టెన్షన్ తగ్గదు. ఎప్పుడు వచ్చిద్దని పోయిందాకా టెన్షన్ తగ్గదు. అందుకోసం అయితే ఇప్పుడు నేను ఇప్పుడు గంట కాంచి బయట కూర్చొని మా లడ్డు గారు కూడా పండుకోలేదు ఈరోజు. ఏందో సిల్లా వద్దు పప్పు బయటే కూర్చొని ఇప్పుడు దాకా రమ్ముకి నిండా పట్టేసి మంచినీళ్ళు ఊరికైతే 4 బిందెలు పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చాలా తిప్పలు పడ. ఎందుకంటే విష్ణు కూడా లేడు కదా, ఒక్కదాన్నే తెచ్చి పోసుకోవాలి, దాంట్లో మొత్తం నింపుకోవాలి, మొత్తం పట్టుకోవాలి. ఈడైతే ఎట్టాగే ఏడుస్తూ కూర్చున్నాడు, అమ్మా మమ్మీ 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 అని ఒకటే గోల వీడికి. ఈ రమ్ము నీళ్ళు పట్టాక నా ప్రాణం పోయింది. దీంతో పోసి బకెట్తో పోసి అయితే నా చేతులు అయితే మామూలుగా నొప్పుట్లా. మంచినీళ్ళ వరకు అయితే 3 బిందెలు పట్టేసి ఒక రమ్ము అయితే పట్టేసాను, చిన్న రమ్ము. మంచినీళ్ళ వరకు 4 డబ్బాలు అయితే. ఇంకా రమ్ముకి అయితే పద్దాకలా పంపు కొట్టలేక వీళ్ళేమో ఒక్కళ్ళు కొట్టరు. అందుకోసం నేనైతే ఇంకా రమ్ముకి పోసి ఇంకా వీళ్ళు పోసుకోవటానికి ఏమైనా పనికి వస్తాయి కదా. వీడికి పండుకోమని ఇప్పటికి 10 కానించి మొత్తుకుంటున్నా. కనీసం ఒక్క మాట వింటే, ఇప్పుడు అనండి ఒక్క మాట కూడా వింటాలి. పండుకోరంటే సెల్లి లేకపోతే పప్పి ఏదోటి. పచ్చడి అయితే సూపర్గా కుదిరింది. అసలు నాకైతే భలేగా నచ్చింది. తిని కానీ బయట కూర్చుందామా? ఇక్కడ అయితే గాలి వేస్తుంది కదుగో, ఫ్యాన్ ఆడుతుంది. కానీ వీడితో పెద్ద గొడవ అయింది. అన్నం తింటానన్నాడు. ఇప్పుడేమో ఇదిగో పట్టు వద్దా, నేను తిన్నా, ఇదిగోరా. అది నేను తింటున్నానంటే తింటావు కదా, కూర్చో నీళ్ళ అదిగో ఫ్రిడ్జ్లో ఉన్నది.